ఏమన్నాడ్రా? ఆగస్ట్ అయిపోయేసరికి నేను ఒకటి అనుకుని వెళ్తే అక్కడ ఇంకొకటి జరిగింది. నేను వాడికి మరుక్షణమే వాడు తన తండ్రిని చంపేస్తానని అన్నాడు. ఊగిపోయాడు కదా. ఇప్పుడెందుకు వాళ్ళు ఆ కోపం ఆవేశం కనిపించట్లేదు? ద్వేషం కోపం ఉండవు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ ఫేస్ చేయడం వల్ల వాడికి వాడి తండ్రి మీద ద్వేషం తెలిసాక కోపం ఆవేశం తగ్గిపోయాయి. ఏమీ చేయలేకపోతున్నాడు. అలా అయితే ఎలా మామ్? మహేంద్ర మీదకి వాణ్ణి ఉసిగొల్పు. అలా గురించి వాడిని కలిసినా ఏం మాట్లాడకుండా నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అవునా? అవును మామ్. వీడికి వాడి తండ్రి గురించి తెలిసినా కూడా మహేంద్రని ఏం చేయడం లేదంటే ఇప్పుడేం చేద్దాము? నువ్వు ఎక్కువగా థింక్ చేసి ఫ్రస్ట్రేట్ అవ్వకు. జరుగుతుంది. ఈ విషయం మహేంద్రకి తెలిస్తే మహేంద్ర డిస్కస్ చేస్తుండగా మాట పెరిగి ఆ మనుగాడు మహేంద్రని ఏదైనా చేసినా వాడేం చేస్తాడో వాడికే తెలీదు. మనం ఇలా కూడా నిజం, మహేంద్రే మనుకి అది అబద్ధం కదా. నేను మను తండ్రిని కాదు కదా. ఖచ్చితంగా మాట్లాడదు కదా. జగతి, ఒక మంచి స్నేహితురాల్లాగానే చూశాను. నా మనసులో నీకు తప్ప ఎవరికీ చోటివ్వలేదు. అలాంటిది ఇప్పుడు చూసావా ఉంటుంది. అదేంటి అనేదే నా బాధ. దీనికి సమాధానం చెప్పాల్సింది అనుపమేమో నోరు తెరవదు. ఇప్పుడెలా? తెలిసిందైతే త్వరలోనే తెలుస్తుంది మావయ్య. అది మిమ్మల్ని సంతోషపెట్టే నిజం కావచ్చు. అందుకే తను నన్ను చాలాసార్లు అసలు ఈ విషయం మనుకి తెలుసా, తెలియకపోతే నేను నీ తండ్రి మీద కోపం ద్వేషం పెంచుకున్నావు, కానీ తనెవరో తెలిసిన మరుక్షణమే లిఫ్ట్ చేయట్లేదేంటి? మను, నీతో మాట్లాడాలి. కాల్ లిఫ్ట్ చేయి. నేను మీతో మాట్లాడలేను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కలవలి కావట్లేదు. అది కోపమా, బాధ, ప్రేమ ఏమీ తేల్చుకోలే. దీని మీద ఆధారపడి ఉంది. నేనిప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచించే అసలు ఇలాంటి ఒక సందర్భం వస్తుందని, ఇలాంటి ఒక సందేహం ఎదురవుతుందని అంతా ఇంత కాదు. ఆ బాధ నుండే ఆవేశం వచ్చింది. కానీ నేను నా మనసే నన్ను ముందుకెళ్లమంటుంది. నా మనసే నన్ను. మనుకి నిజం తెలిసిపోయింది. ఎలా తెలిసిందో ఏంటో గారి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడిని మిత్రుడా, ఏంటి శిక్ష నాకు? మను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మను ఈరోజు మీరు ఇల్లు కదలొద్దు. నేను వచ్చేదాకా మీరు ఇంట్లోనే ఉండాలి డాడ్. మీరు నాకేం చెప్పొద్దు. నేను చెప్పింది చేయండి. అలాగే నాన్న. సార్, ఏం చేస్తున్నారు? అది కాదు సార్, అసలు మీరింత కూల్గా ఎలా ఉంటారు? చెప్పాలి వసుధారా. ఆ విషయం ఏంటో నాకు కూడా తెలియాలి కదా. కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. వసుధారా, ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు? బోధించడం కరెక్ట్ కాదు. మా అన్నయ్య నా క్యాబిన్కి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి ఎవరి పర్మిషన్? నువ్వు నాకేం చెప్పొద్దు. నేను మీ అన్నయ్యకి సారీ చెప్పాలా? చెప్పాలి వసుధారా. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా అన్నయ్యకి సారీ చెప్పు. అర్థమైంది సార్. మీరెందుకు సారీ చెప్పమంటారు? వినపడలేదు వసుధారా. ఏమన్నా మళ్ళీ చెప్పు. సైలెంట్.
ఇలాంటి వాళ్ళు మా జీవితం. రంగా పద. సర్లే అవన్నీ ఎందుకు. వస్తారా? అన్నయ్య ఏదో పర్సనల్ అంటున్నారు కదా. సారీ ఓవర్ యాక్షన్. ఏంటన్నయ్య ఏదో పర్సనల్ గా మాట్లాడాలా? చెప్పు, దేని గురించి? ఇందుకే ఎవరన్నయ్య అమ్మను? మా బాబాయ్ మహేంద్రని ఏమైనా చేయడానికి వచ్చాడా? ఇలాంటిదేం లేదన్నయ్య. లేదా? అయినా మీ బాబాయ్ని తనెందుకుంటుంది? వాడు బాధ, ఉక్రోషం, కోపం అన్నిటిని భరించి చివరికి నాను కదా. ఇంకా నువ్వెందుకు డీటెయిల్డ్గా అడుగుతున్నావు? నాకు నువ్వేమైనా రిషివా? కాదనుకో, కానీ వీడు చెప్పేది కూడా కరెక్టే. ఏం చేయాలని చెప్పాలి వీడికి? చెప్ప. ఒకవేళ వాడు మా బాబాయ్ని ఏమైనా చేసినా నన్ను సాక్ష్యం చెప్పమంటున్నారు, అంతేగాని మీ బాబాయ్ని మాత్రం ఎవరైనా బాబాయ్ ప్రమాదంలో ఉంటే కాపాడమని చెప్తారు గాని. నువ్వు మా బాబాయ్ని కాపాడే క్రమంలో నీకేదన్నా నేనేం చేయాలి? అప్పుడు ఆలోచిద్దాం. ఏం చేయాలి ఏంటి అనేది చెప్పిన విషయం. ఇంకేం చెప్పింది తను? నువ్వొక్క వెదంటున్నారు. నీకారా చంపబోయావంట? ఈ వసుధార వీడే రిషి అనుకో. నీ గురించి, నువ్వు చేసిన వాటి గురించి ఊస కూర్చున్నట్టు చెప్పు. నీకెలా తెలుసు? అరే నాకేం తెలుసానయ్యా? మరెందుకు తెలుసా? నా చెప్పినా వినాల్సిన అవసరమే నాకు లేదు. నేనేం చేస్తా? అది నాకు అవసరం లేని మ్యాటర్ కదా.